మోదీకి రిటైర్మెంట్ వయసు వచ్చేసిందా? ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు మోదీని ఉద్దేశించి చేసినవేనా? ప్రస్తుతం ఈ ప్రశ్నలు ఆసక్తిని రేపుతున్నాయి. ఇదే క్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ వైస్ కూడా ప్రస్తావనకు వస్తోంది. మోహన్ భాగవత్ కు కూడా సెప్టెంబర్ 11కు 75 ఏళ్లు నిండుతున్నాయి. మరోవైపు సెప్టెంబర్ 17కు ప్రధాని మోదీకి కూడా 75 ఏళ్లు వస్తున్నాయి. ఈ నిబంధన గుర్తింపు సరైనదేనా? అయితే ఇద్దరికి వర్తించాలి అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ మోదీకి ఈ రూల్ వర్తించదు అని స్వయంగా కొందరు ఆర్ఎస్ఎస్ పరిశీలకులు చెప్పడం ఆసక్తిని రేపుతోంది. అధ్యక్ష పదవికి లేని అడ్డంకి ప్రధానమంత్రి పదవికి అవసరమా అనే ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్, ఓవర్ టు యూ. పదవీ విరమణ అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారిన సిచ్యువేషన్ అనిపిస్తుంది. అందులో ముఖ్యంగా ఏదైతే ప్రధానమంత్రికి సంబంధించి ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో 75 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ తీసుకొని కొత్త వాళ్ళకి అవకాశం కల్పిస్తే బాగుంటుంది అంటూ ఆయన ఒక ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేయడము, ఆ ట్వీట్ ఇవాళ దేశవ్యాప్తంగా డిస్కషన్కి ఒక పాయింట్గా మారడం అనేది మనకు కనిపిస్తుంది. నిజంగానే పదవీ విరమణ అన్నది ఎవరికి వర్తిస్తుంది అన్నది ఒకసారి మనం క్యాజువల్గా చూస్తే మాత్రం యూజువల్గా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు వాళ్ళు జాయిన్ అయినప్పటి నుంచి వాళ్ళ వయస్సు కానివ్వండి లేకపోతే వాళ్ళ శరీరం కానీ సహకరించేంత వరకు వాళ్ళు ఉద్యోగం చేయొచ్చు. అది మామూలుగా చూస్తే మాత్రం 60 సంవత్సరాల పాటు ఉంటుంది. 60 సంవత్సరాల తర్వాత వాళ్ళు రిటైర్మెంట్ తీసుకోవాలన్నది అందరూ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వాలు వాళ్ళకి అనుకూలంగా వాటిని మార్చుకోవడం కానివ్వండి 60 నుంచి 62, 64 అని కూడా కొన్ని పదవులకి మార్చుకునే సిచ్యువేషన్ మనం చూసాం. వీటి కారణాలు ఎలా విశ్లేషించినా సరే ఆ తర్వాత వాళ్ళు వర్క్ చేయడానికి మెంటల్గా కానివ్వండి ఫిజికల్గా ఫిట్గా ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ పదవీ విరమణ అన్నది డిస్కషన్ పాయింట్గా మార్చారు. కానీ అలా పదవీ విరమణ చేసిన వాళ్ళను కూడా మళ్ళీ కన్సల్టెంట్ల పేరుతో లేకపోతే అడ్వైజర్ల పేరుతో ప్రభుత్వాలు రిక్రూట్ చేసుకోవడము, వాళ్ళని చాలా కాలం పాటు ఆ పదవిని కొనసాగించేలాగా కేవలం వాళ్ళ డెసిగ్నేషన్ మారుతుంది కానీ రెస్పాన్సిబిలిటీస్ అంతకన్నా ఎక్కువ ఇచ్చి మరి ముందు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఇలాంటి పదవీ విరమణ అన్నది రాజకీయాల్లో అవసరమా అన్నది ఇప్పుడు నెక్స్ట్ డిస్కషన్. రాజకీయాల్లో నిజంగా చెప్పాలి అంటే మామూలు రాజకీయ నాయకులు ఎవరైనా సరే 45-50 సంవత్సరాల వరకు వాళ్ళకి పదవి రావడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయము. అందులోనూ ప్రధానమంత్రి స్థాయికి ఎదగాలి అంటే అది కేవలము కొన్ని పార్టీల్లో మాత్రమే. ఏంటంటే వంశపార్యపరంగా వచ్చిన వాళ్ళు తక్కువ ఏజ్లో ప్రైమ్ మినిస్టర్లు కావచ్చు లేదా వాళ్ళు ఎక్కువ రోజుల పాటు ప్రైమ్ మినిస్టర్ కొనసాగవచ్చు. కానీ బీజేపీ లాంటి పార్టీలో ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళాలి అంటే మాత్రం చాలా కష్టపడాలి. అందులో ముఖ్యంగా మనం ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి చూసినప్పుడు ఆయన మొదటగా ఆర్ఎస్ఎస్లో పనిచేయడం కానివ్వండి, ఆ తర్వాత బీజేపీ పార్టీలో పనిచేయడము, సీఎంగా పనిచేయడం, ఆ తర్వాత పీఎంగా మారడము, 11 ఏళ్ల పాటు ఇప్పుడు దేశ ప్రజలకి సేవలు అందించడం, ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో 75 సంవత్సరాల తర్వాత ఈయనకు రిటైర్మెంట్ ఇవ్వాలి. ఈయనకు నెక్స్ట్ పొజిషన్లో ఖచ్చితంగా ఎవరైనా ఒకరిని సెలెక్ట్ చేయాలి, వాళ్ళకి ప్రధాని పదవిని కట్టబెట్టాలి అన్నది ఒక డిస్కషన్ పాయింట్గా మారితే ఈ సందర్భంలో నిజంగానే వయస్సు అన్నది రాజకీయాలకు పరిమితం చేయొచ్చా అన్నది మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా లేదని చెప్పాలి. ఎందుకంటే ఈ విధంగా చూస్తే మాత్రం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ స్థాయికి ఎదిగిన తర్వాత వాళ్ళు చేసిన కష్టం కానివ్వండి వాళ్ళు ఇప్పటిదాకా నేర్చుకున్న విషయాలన్నింటికి కూడా ప్రజల మంచికి వాళ్ళ బాగు చేయడానికి అవసరంగా మారే పరిస్థితుల్లోనే వీళ్ళు ఎక్కువ కాలం ఉండాలి అని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఏదైనా సరే ప్రజలు నిర్ణయించాలి తప్ప కేవలం వయసు అన్నది వాళ్ళని నిర్ణయించే అవకాశం లేదు, అవసరం లేదు అన్నదే మనకు అనిపిస్తుంది. ఈ సందర్భంలో మరికొన్ని డిస్కషన్ కూడా తెరపైకి వస్తున్నాయి. మొదటిది బీజేపీ పార్టీకి సంబంధించి మనం చూసినప్పుడు బీజేపీ పార్టీలో జాతీయ అధ్యక్షుడు ఉంటారు, తర్వాత ప్రధానమంత్రి ఉంటారు. జాతీయ అధ్యక్షుడు కూడా ఈక్వల్లీ ఇంపార్టెన్స్ ఉంటుంది ఎందుకంటే ఆయన పార్టీ పరంగా ఉంటారు కాబట్టి. ఆ విధంగా చూసినప్పుడు 75 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసులో ఇద్దరు అధ్యక్షులు గతంలోనే పనిచేశారు. కుషబావు ఠాక్రే ఆయన 76 సంవత్సరాల వరకు పనిచేశారు. అంతేకాకుండా లాల్కృష్ణ అద్వానీ అతను 78 ఏళ్ల వయసులో కూడా అక్కడ అంటే జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. అలాంటిది ఇప్పుడు జాతీయ అధ్యక్షుడిగా పనిచేసే ఒక నేర్పరి ఉన్నప్పుడు ఆయన ఆ ఏజ్ కన్నా ఎక్కువ ఉన్న వ్యక్తులు ఎందుకు ప్రధానమంత్రిగా కంటిన్యూ చేయకూడదు అన్నది ఒక డిస్కషన్. అయితే ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ చేస్తున్న వ్యాఖ్యల ప్రకారం కూడా అంటే సెప్టెంబర్ 11వ తారీఖుతో ఆయనకి 70 సంవత్సరాలు నిండిపోతాయి కాబట్టి ఆయన మరి నిజంగానే ఆయన రిటైర్మెంట్ ప్రకటిస్తారన్నది ఒక ప్రశ్న మరొకటి సంభిస్తుంటే, అంతకుముందు కూడా సుదర్శన్ అని చెప్పి ఆర్ఎస్ఎస్ చీఫ్లో అంతకుముందు ఆయన 78 ఏళ్ల వయసు ఉన్నంత వరకు కూడా ఆయన అంటే 2009లో ఆయన రిటైర్ అయ్యారు. 2009 తర్వాత మహేష్ భగవత్ ఆ పొజిషన్ తీసుకునేంత ముందు వరకు కూడా
ఆయన ఉన్నాడు. ఆయన దాదాపు 78 సంవత్సరాలు, అంటే 81 వయసులో ఆయన చనిపోయారు. 2009లో 78 ఏళ్ల వయసులో కూడా ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్గా పనిచేశారు. అక్కడ లేని ఈ ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ ఎందుకు వస్తుంది అన్నది. రెండోది, నిజంగానే మనము చూసాం అమెరికా అధ్యక్షుడు బుష్ కానివ్వండి, లేకపోతే వీలాంటి వాళ్ళని మనం చూసినప్పుడు వాళ్ళు నడవడానికి కూడా అవకాశం లేకుండా, నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో వాళ్ళు దేశాధ్యక్షుడిగా పనిచేసినప్పుడు ఈయన చాలా యాక్టివ్గా ఉంటున్నారు, చాలా ముందుకు ప్రతి విషయంలో చాలా యాక్టివ్గా పనిచేస్తున్న నేపథ్యంలో ఎందుకు ఈయన రిటైర్మెంట్ ప్రకటించాలన్నది ఒక ప్రశ్న. అయితే కేవలం ఇది ఆర్ఎస్ఎస్లోని ఒక్క పాయింట్ గురించి మాట్లాడితే దాన్ని దేశ ప్రధానికి సంబంధించిన విషయంగా అన్వయించి అలా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితులు నిజంగానే మోదీకి ప్రధాని పదవి అవసరమా, ప్రధాని పదవికి మోదీ అవసరమా అని ఒకవేళ ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ప్రధాని పదవికి మోదీ అవసరం ఉన్నారు. ఎందుకంటే ఆయన యాక్టివ్గా పనిచేయడం కానివ్వండి, ఆయన వ్యవహార శైలి కానివ్వండి, అంతర్జాతీయంగా ఆయన తీసుకొస్తున్న మార్పులు చేర్పులు కానివ్వండి, ఇప్పుడు దేశ ప్రగతిని చూసినప్పుడు గతంతో పోలిస్తే చాలా గ్యాప్ కనిపిస్తుంది, చాలా మంచిగా ముందుకు వెళ్తుంది దేశం అని చర్చించుకున్న నేపథ్యంలో ఈ టైంలో ఆయన రిటైర్మెంట్ ప్రకటించి ఆ ప్లేస్లో ఇంకొని తీసుకొచ్చేస్తే నిజంగానే ఈ అభివృద్ధి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు అందే అవకాశం తగ్గిపోతుంది అన్నది. సరే, ప్రధాని మోదీకి సంబంధించి ఒకవేళ నిజంగా ఆయనకి ఈ పదవి ఎందుకు అవసరం లేదు అంటే, మొదటిది ఆయనకు కుటుంబం అంటే భారతదేశం యొక్క కుటుంబం, ఆయనకు ఆస్తులు అవసరం లేదు, ఆయనకి ఇంకో అంతస్తులు అన్నది ఆల్రెడీ ఆయన టాప్ పొజిషన్లోకి ఆల్రెడీ వచ్చేసారు. కాబట్టి ఆయన కొత్తగా ఈ పదవిని అడ్డం పెట్టుకొని సంపాదించేది కానివ్వండి, సాధించేది కానీ ఏమీ లేదు. 11 ఏళ్ల పాటు దేశ ప్రజలకి సేవ చేసిన నేపథ్యంలో ఆయనకు మొత్తం అంతా అచీవ్ అయిపోయినట్టుంటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ప్రధాని మోదీకి దేశ పదవి కన్నా, ప్రధాని పదవి కన్నా ఆ ప్రధాని పదవికి ఇవాళ మోదీ అవసరం ఉందన్నది. సరే, ఈయన తర్వాత ఎవరు నెక్స్ట్ అన్న దాని మీద కూడా డిస్కషన్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా బీజేపీ పార్టీకి సంబంధించి మనం చూసినప్పుడు మాత్రం ఏంటంటే అద్వానీ, వాజ్పేయి వాళ్ళ ఒక కాంబినేషన్లో పనిచేయడం అన్నది ఒకటి. ఇప్పుడు అమిత్ షా అలాగే మోదీ పనిచేస్తున్న నేపథ్యంలో చాలా వ్యాస్ట్ చేంజెస్ తీసుకొచ్చారు. కాబట్టి ఈ సందర్భంలో మోదీ ఇవాళ 75 సంవత్సరాల ఏజ్లో ప్రధాని పదవికి నుంచి దిగిపోయి ఇంకొన్ని అక్కడ కూర్చోబెట్టే అవసరం లేదు అన్నది. మరొక 5 ఏళ్ల పాటు లేదా ఆయన ఇంకొక 2 టర్మ్స్ అంటే నెక్స్ట్ వచ్చే ఒక 8-9 సంవత్సరాల పాటు ఆయన ప్రధానిగా ఉండాలి అన్నదే ఓవైపు బీజేపీ కానివ్వండి, మరోవైపు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన సాధారణ కార్యకర్తలందరూ కోరుకుంటున్నట్టుగా అయితే మనం విశ్లేషించాల్సి వస్తే మనకు అనిపిస్తుంది. కీర్తి. రైట్, థ్యాంక్ యూ చిదాంబర్.